తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం సార్, ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా సార్, వంగా బాబా కాలజ్ఞానం గురించి మనం తరచూ వింటూ ఉంటాం. సో మనకు భారతదేశంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి బాగా తెలుసు. మరి ఇతర దేశాలతో చూసుకున్నట్టయితే వంగా బాబా జోస్యం అని చాలా ఫేమస్. చాలా చేసావు కదా నాయన, నీ ఫ్రెండ్సే కదా ముగ్గురు. పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, తర్వాత వంగా బాబా, నాస్ట్రాడమస్ అని చెప్పాం. ఎస్, మరి ముగ్గురు కూడా కొన్ని వందల వీడియోస్ చేసాం. అసలు ముఖేష్ అంటేనే మొత్తం కాలజ్ఞానం, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, వంగా బాబా జోస్యం, తర్వాత మన నాస్ట్రాడమస్ పాస్టులేట్స్ అన్నంత పేరు వచ్చింది నీకు. సో ఏంటి సార్ అసలు ఈ వంగా బాబా జోస్యం అనేది నిజమేనా? అంటే బ్రహ్మంగారు ముందే రాసి పెట్టారు, సజీవ సమాధి అయ్యారు, అది వేరే విషయం. కానీ ఇతర దేశాల్లో వంగబాబా జోస్యం గురించి చాలా చెప్తా ఉంటారు. ఎందుకంటే అంధుడు ఆయన, చూడలేడు, కానీ ఏం జరుగుతుందో చెప్పగలడు ఆడామె. సో ఏంటి అసలు ఈ వంగబాబా కాలజ్ఞానం ప్రకారం అన్ని నిజం అవుతాయంటారా ఎట్లా? దిలీప్ శర్మ, నీ ఫ్రెండ్ దిలీప్ శర్మ కాలజ్ఞానం అని కూడా ఉంది. మొన్న మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి చెప్తుంటే ప్రతిదీ దొంగ కాలజ్ఞానాలు చాలా వందలు ఉన్నాయి, చాలామంది రాశారు ఆ కాలంలో కూడా. కానీ ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానమే కరెక్ట్. మనం అవి చెప్తుంటే జనాలు చచ్చిపోతారు రా, మీరంతా జాగ్రత్తరా నాయన, అధర్మం వైపు వెళ్ళకండి, ధర్మం వైపు వెళ్ళండి అని మనం బ్రహ్మంగారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం చెప్తుంటే జనాలకి ఏంటి, ఈయనకేం తెలియదు అని వాళ్ళకి ధర్మంగా ఉండమంటే ఉండరు కదా. చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు అన్నాం అనుకోండి, మందు తాకూడదు, మండుద్ది కదా. కాబట్టి అలాగే ధర్మంగా ఉండండి ఆయన అని చెప్పాడు ఆయన. అందుకనే ముల్లపూడి కాలజ్ఞానమే మనం చెప్తాం అనమాట ఈ జనాలకి. కరెక్ట్గా ఈ జనాలకి కర్ర తీసుకొని చెప్పేది ముల్లపూడి కాలజ్ఞానం. ఇప్పుడు మనం వంగా బాబా గురించి వద్దాం. వంగా బాబా అనే ఆవిడ బల్గేరియన్ దేశస్తురాలన్నమాట. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె కళ్ళు లేవు. ఆమె బల్గేరియా ఫారెస్ట్లో తపస్సు చేసుకుంది. తపస్సు చేసుకున్న తర్వాత ఆమెకి కాలజ్ఞానం అంటే నోటుతో ఆమెకి తెలిసినవి రాసింది అంతే, తపశ్శక్తి వల్ల. అలాగే ఫ్రాన్స్కి చెందినటువంటి వాడు నాస్ట్రాడమస్. ఈ నాస్ట్రాడమస్ అనేటటువంటి ఆయన వైద్యుడి కమ్ ఆస్ట్రాలజర్. ఆయన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన ఏంటి చక్కగా ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అవతారం కాబట్టి ఆయన జగద్గురువు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతీది కూడా జరుగుద్ది. అలాగే వంగా బాబా గారు కొన్ని పాస్టులేట్స్ చెప్పారు. 9/11 అటాక్స్ చెప్పారు. అంటే 2009, 2011లో మనకి జరిగినటువంటి ఇండియాలో ముంబైలో హోటల్ మీద అటాక్స్ చెప్పారు. అలాగే జరిగింది. ప్రిన్సెస్ డయానా చావు గురించి చెప్పగలిగారు. అలాగే ఆమె చేజింగ్లో చనిపోతుందన్నారు, చేజింగ్లో చనిపోయింది ప్రిన్సెస్ డయానా. తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా మీద జరుగుతుందన్నారు. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకే ఏకంగా ప్లేన్ వెళ్ళిపోయి దూసుకెళ్ళిపోయి జరగడం అటాక్, ఇవన్నీ కూడా చెప్పారు. అలాగే ఈ 2026, 2027 సంవత్సరాలకు గాను వంగా బాబా గారు చెప్పిన పాస్టులేట్స్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏమిటి రావంటే యుక్రెయిన్ వార్ గురించి చెప్పింది. యుక్రెయిన్ రష్యా వార్ కొన్ని సంవత్సరాలు జరిగింది. తర్వాత రష్యా ఆధిపత్యం, తర్వాత రష్యాయే మూల కారణం అన్ని యుద్ధాలకి. గల్ఫ్ కంట్రీస్ పతనం, మరి ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదా? ఏది మన ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి కూడా ఆమె చెప్పింది. యుద్ధం జరుగుతూ వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో గల్ఫ్ కంట్రీస్ మీద వేసేస్తున్నారు, దుబాయ్ అరబ్ కంట్రీస్ మీద. వాళ్ళు బాగానే ఉన్నారు, ట్రంప్ ఇదంతా చేయిస్తూ ఉంటాడు. ఉగ్రవాదాన్ని మరి ప్రోత్సహించినప్పుడు లేదా ట్రంప్? అప్పుడు పాకిస్తాన్ రెచ్చగొట్టినప్పుడు లేదా భారతదేశం మీద? ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్తే సరిపోద్దా? తర్వాత 6 నెలలు ఆయన అయిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న రూల్ ఏంటంటే 6 months, ఎవ్రీ 6 months రివ్యూ రిపోర్ట్ ఇవ్వాలి. ట్రంప్ అదే యుద్ధం కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ 6 monthsలో పూర్తయితే కనుక ప్రతిపక్షాల పవర్ పెరుగుతుంది, ట్రంప్ పవర్ తగ్గుతుంది. అందుకోసం ఏం చేస్తాడంటే ఆయన, నేను MOU రాసుకుందాం, మనము ఆపేస్తున్నాం యుద్ధాన్ని అని చెప్పేసి తీర్మానాలు అని చెప్పేసి ఆపేశారు. మళ్ళీ మొదలెట్టారు. తర్వాత అప్పుడు అందరూ యుద్ధం ఆగిపోయింది అన్నారు. మనం చేసిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాం, వంగాబాబా గారు చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా యుద్ధం కొనసాగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నాం. మళ్ళీ స్టార్ట్ అయిందా? ఇప్పుడు యుద్ధం జరుగుతుందా? బాంబింగ్స్ జరుగుతున్నాయి. అమెరికా నౌకా దళాల మీద, అమెరికా ఆర్మీ ప్లేన్స్ మీద, అన్నీ కూడా అరబ్లో ఉన్నటువంటి స్థావరాల మీద వీళ్ళు బాంబులు వేస్తున్నారు, అందరూ పోతున్నారు. జన నష్టం విపరీతంగా ఉంటుందని చెప్పారు వంగాబాబా.
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు, శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నప్పుడు జననష్టం ఎక్కువగా ఉంటుంది, కరోనా మళ్ళీ పుడద్దన్నారు. పుట్టిందా లేదా మళ్ళీ? ఇప్పుడు తెలంగాణలో నిన్న హైదరాబాద్లో ఒక కేసు, ఒక మృతి జరిగింది. మొన్న 339 మంది తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో రావడము, తర్వాత 63 పాజిటివ్ కేసెస్ నమోదవ్వడము, అందులో 6 మృతి చెందడము, ఇవన్నీ కూడా చెప్పారు వంగబాబా. అలాగే జరిగినాయి. కరోనా 2020లో విపరీతమైనటువంటి కరోనా వస్తుంది, దేశమే లాక్డౌన్ అవుతుందని చెప్పింది, అదే జరిగింది. మరి అలాగే వేల మంది, లక్షల మంది చనిపోతారన్నారు, పిట్టల్లా రాలిపోతారన్నారు, పిట్టల్లా రాలిపోయారు. ఆ కరోనా వైరస్ మ్యుటేషన్ చెంది మారుతుంది అన్నారు, మారుతుంది. దగ్గు, జలుబు, జ్వరం, అదే కరోనా అంటే గొంతు నొప్పి టపక్మని వస్తుంది, పోతుంది. దీన్ని మాఫియా, మెడికల్ మాఫియా విపరీతంగా వాడుకుంటుందన్నారు. మరి 50 లక్షలు 60 లక్షలు శుభ్రంగా దొబ్బేసి మొత్తం హాస్పిటల్స్ అందరూ చంపేసి బాడీ కూడా ఇవ్వకుండా ఇంకా మిగతా 20 లక్షలు ఇవ్వాలా, 5 లక్షలు ఇవ్వాలా అని అవన్నీ వసూలు చేసిన తర్వాత అప్పుడు ఇచ్చారు వాళ్ళు. అబే మా హస్బెండ్, అబే మా పిల్లలు అని అంత ఎంతో అమితమైనటువంటి ప్రేమను చూపించేవాళ్ళు. కరోనా టైంలో పెళ్ళా వెళ్ళి మొగుడికి అంటించలేకపోయింది, చూడలేకపోయింది, కొడుకెళ్ళి అంటించలేకపోయాడు, ముట్టుకోలేకపోయారు శవాన్ని. టోటల్ ఫ్యామిలీకి 4గురికే పర్మిషన్ కారులో వెళ్ళడానికి, వేరే ఊరికి శవాన్ని తీసుకెళ్ళడానికి, లేకపోతే శవాన్ని అక్కడ ఉంటే చూడడానికి. ఇట్లాంటి దయానీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అందువల్లనే వ్యామోహము, మద, కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు ఉండకూడదు, లిమిటేషన్స్లో ఉండాలి. జగద్గురువులు ఉన్నాము. జగద్గురువులు ఎప్పుడూ కూడా రమణ మహర్షుల వారు, తర్వాత మన యొక్క పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, ఆదిశంకరాచార్యుల వారు, మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, స్వామి వివేకానందుడు, వీళ్ళు అరే మమకారం ఎంత ఉండాలా అంత ఉండాలా, సర్వీస్ టు హ్యుమానిటీ చేయండి, మా మానవ సేవ చేయండి అంటే ఒక్కడెండదు. మరి ప్రేమ, మా హస్బెండ్, మా పిల్లలు అనుకున్నారు. ఏం చేయగలిగారు చెప్పు చచ్చిపోయినప్పుడు? పేదవాళ్ళకి ఇప్పుడు డబ్బులు దాచుకున్నారు వాళ్ళంతా, బీరువాళ్ళలో కట్టలు దాచుకున్నారు. ఏ పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఏ ప్రౌఢ సిద్ధాంతం చెప్తుంది కదా. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రపంచాన్ని పాలించేది జగద్గురువులు ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పిన ప్రౌఢ సిద్ధాంతమే పాలిస్తుంది. నరేంద్ర మోడీ గారు నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విధానం ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది ఇంప్లిమెంట్ చేశారు. ఎన్ఈపి 2020 అదే. తెలంగాణ వస్తుందని చెప్పారు, కేసీఆర్ విన్నాడు, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పింది తెలంగాణ తెచ్చుకున్నాడు ఉద్యమం చేసి. ఇవన్నీ జగద్గురువులు చెప్పినవి జరుగుతున్నాయి. కాబట్టి వంగబాబా గారు ఒక జగద్గురు ఆమె. కాబట్టి ఏమని చెప్పింది ఆమె? సింగరేణి కాలరీస్లో ఇది వస్తుందన్నారు, భూకంపం వచ్చింది. వెనుజులా, జపాన్లో వస్తుందన్నారు, జపాన్లో వచ్చినాయి. చైనాలో స్వయంకృతాపరాధం, బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ వేసారు, బాగానే ఉంది. ఎక్కువ క్యూసెక్ల వాటర్లు దాయొచ్చా? దాస్తే కొట్టి పడేసింది, జనం చచ్చారంతా. స్వయంకృతాపరాధాలు. చైనా ఆధిపత్యం తగ్గిపోతుంది. సూపర్ పవర్స్ ఎవరు అసలు? యుఎస్ఏ ఎక్కడుందయా? యుఎస్ఏ అసలు, అమెరికా, రష్యా నథింగ్ అసలు. ఎవరు అసలు సూపర్ పవర్స్ మనకి? World War I ముందు చైనా, జపాన్లే. వాళ్ళు ఎప్పటికీ త్రెట్లే. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుందని చెప్పింది వంగబాబా, తగ్గిపోయింది. ఈ విధంగా వంగబాబా ఇంకా వైజాగ్లో సునామీ మనం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వస్తుందని ప్లేసెస్ 4.5 హెక్టార్స్ అని ప్లేసులతో సహా చెప్పాం. సునామీ వచ్చింది, వాల్కనస్ పేల్ని వైజాగ్లో 4.5 హెక్టార్స్తో జరిగింది. ఇలాంటి సునామీలు ఇవన్నీ వస్తాయన్నారు, భూకంపాలు వస్తాయన్నారు. తర్వాత ఈశాన్య దేశాల నుంచి, నార్త్ ఈస్టర్న్ దేశాల నుంచి, అస్సాం నుంచి, గౌహతి నుంచి మనకి వైరస్ వస్తుందన్నారు, వస్తుంది. తర్వాత కరోనా మ్యుటేషన్ చెందుతుంది. అందువల్ల దీనికి పరిష్కార మార్గం చెప్పారు. ఏమని చెప్పారు? ధర్మంగా నడుచుకోండి అన్నారు. మన గురువుగారు అయినటువంటి జగద్గురు భారతీ తీర్థస్వామి వారు శృంగేరి ఎప్పుడు చెప్పినా ధర్మంగా నడుచుకోండి. ఆయన మించిన వేద పండితుడు ఎవరైనా ఉన్నారు అసలు ప్రపంచంలో? సాక్షాత్ నడిచే దైవం, కదిలే దైవం ఆయన, వేదమూర్తి. అలాంటి ఆయన ధర్మంగా నడుచుకోండిరా, ఏ హోమాలు, ఏ యజ్ఞాలు అవసరం లేదు, ఏ పూజలు అవసరం లేదని చెప్తారు. మీ ధర్మంగా బతకండి. మీరు మీ తల్లిని ప్రేమించండి, మీ తండ్రిని ప్రేమించండి, ఇదే ధర్మం. అది చేయకుండా ఒకళ్ళనొకళ్ళు దోచుకోవడం, ఇలాంటివన్నీ జరిగితే మరి కరోనా లాంటి వైరస్లు, భయంకరమైన వైరస్లు ఇంకా వస్తాయన్నారు. ఇంకా ఎన్నున్నాయి తెలుసా నాయన? వంగబాబా చెప్పినాయి 72 వైరస్లు వస్తాయి. ఇంకా కలియుగాంతం కూడా చెప్పారు ఆవిడ. 3045వ సంవత్సరానికి వచ్చేస్తుందన్నారు. తర్వాత ఏం చెప్పారు? రష్యా కీలక పాత్ర వహిస్తుంది 3వ ప్రపంచ యుద్ధానికి. తర్వాత వాటర్ కొరత వస్తుందన్నారు.
వాటర్ కొరత వస్తుందంటే నేను నా చిన్నప్పుడు ఢిల్లీలో మాత్రమే నేను సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1లో మన ఆశ్రమం మా ప్రభాత్ రంజన్ సర్కార్ గారితో వెళ్తున్నప్పుడు గురుగారితో ఢిల్లీలో వాటర్ ప్యాకెట్లు అమ్ముతుంటే ఆయన కారులో చూసేవాడిని పక్కన కూర్చొని. ఇదేంటి వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు ఇక్కడ అని. మన రాజమండ్రికి కలకత్తాలో అప్పుడు ఇంకా అమ్మడవట్లే, కలకత్తా ముంబైలో అమ్మడవట్లే. సో వాటర్ ఇప్పుడు ఎంత కామన్ అయిపోయింది, మినరల్ వాటర్ లేదు ఎవరైనా తాగుతున్నారు, నీళ్ళు అమ్ముకుంటారని బ్రహ్మం గారు చెప్పారు, వంగాబాబా గారు చెప్పారు. ముఖానికి రంగు వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా పరిపాలిస్తారన్నారు. ఇప్పుడు సో విజయ్, సీనియర్ ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, కృష్ణరాజు గారు, మన కృష్ణ గారు వరుస పెట్టి అందరూ, నువ్వు కూడా ముఖానికి రంగు వేసుకుని యాంకర్ కాబట్టి స్మృతి ఇరానీ అయింది, నువ్వు కూడా అవుతావు, వంగాబాబా చెప్పింది ముఖేష్, నువ్వు కూడా అవుతావు, నువ్వు రాజకీయాల్లోకి దిగు. ఆ విధంగా సినిమా వాళ్ళు టీవీ ఆర్టిస్టులు అవుతారన్నారు, అయ్యారు. అలా ఆడవాళ్ళు రెచ్చిపోతారన్నారు, ఎథిక్స్ తగ్గుతాయి కాలం వెళ్ళే కొద్దీ అని బ్రహ్మంగారు చెప్పారు, ఈవిడే చెప్పారు. దానివల్ల ఒకప్పుడు భర్త తాగేసి వచ్చి బాధేస్తే పాపం ఆడవాళ్ళంతా, స్త్రీమూర్తులంతా పాపం ఇదిగో ఎవరికి కంప్లైంట్ ఇచ్చేవారు కాదు, వాళ్ళ అమ్మ నాన్నకే చెప్పేవారు కాదు, నోరు మూసుకుని ఉండేవారు. అలాంటి తర్వాత పెద్ద మనుషులకు చెప్పడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం, 498A, 494, 495 బైగామి ఇవన్నీ పెట్టేవారు. తర్వాత ఇప్పుడు కాలంలో ఇంకా వీళ్ళు కూడా మారిపోయారు. ఎందుకురా ఎంత చెప్పినా, పోలీసులు చెప్పినా, కోర్టులు చెప్పినా కుదరదని చెప్పేసి ప్రియుడితో కలిసి చంపేయడం, మర్మాంగాల మీద కొట్టేశారు. ఎక్కడన్నా చూసావా నువ్వు, ఒక స్త్రీ మర్మాంగం మీద రోకల బండతో కొట్టేసింది, చంపేసింది అని. నా చిన్నప్పుడు చూశాను, ఒక అడ్వకేటు రెచ్చిపోయి ఒక స్త్రీతో తిరుగుతుంటే అతన్ని మంచానికి కట్టేసి మర్మాంగాలను కోసేసింది ఆమె. అది పెద్ద సెన్సేషనల్ అప్పుడు రాజమండ్రిలో. తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఒక ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కుర్రోడు అనమాట, రైల్వేలో జాబ్ వచ్చింది, వాడిని నడి రోడ్డు మీద మర్డర్ చేసేసారు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఎందుకురా నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్, అతని పని అతను చేసుకోవచ్చు కదా, కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు ఐపీఎస్. మరి ఆ తోటి ఐపీఎస్ ఆఫీసర్ ఆ అమ్మాయి పెట్టిన కేసుకి ఈరోజు జాబే పోగొట్టుకున్నాడు, సస్పెండ్ అయ్యాడు. సో ఇవన్నీ కూడా స్త్రీల్లో మార్పు వస్తుందన్నారు. మార్పు రావడం వల్ల మనకి ఇప్పుడు మొన్న చూడు, ఒక ఆవిడ వాడు పెళ్ళి చేసుకోనంటే చేసుకోనని చెప్పొచ్చు కదా, కొండ మీద నుంచి తోసేసింది ప్రియుడితో కలిసి. వాడేమో కోటీశ్వరుడు అంట ఆ పెళ్లి కొడుకు. ఈ రకంగా స్త్రీలలో మార్పు వస్తుందన్నారు. ఈ రకంగా మనకి 2027లో ఇవన్నీ విజృంభిస్తాయి. భూకంపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సునామీలు ఉన్నాయి. తర్వాత ఈ ఇంకా చాలా మనం చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. 2 నరేంద్రలు పుడతారు అన్నారు. ఒకటి నరేంద్ర మోడీ, 2 నరేందర్ మన వివేకానందుల వారు. ఒక పవనుడు పుడతాడు అన్నారు, పవన్ కళ్యాణ్ దేశాన్ని పరిపాలిస్తాడన్నారు. పరిపాలిస్తున్నాడు ఆయన, ఇంకా ఇంకా పెద్ద పోస్టులోకి వెళ్తాడు ఆయన. తర్వాత మనకి ఇంకా అద్భుతంగా ఈ యొక్క కేసెస్ చెప్పింది. ఇది చాలా సంవత్సరాలు కంటిన్యూ, ఇంకంతా 2020 ఆ శని మనకి మీనరాశిలో ఉన్నాడు కదా, శని మిథున రాశి వచ్చేంత వరకు యుద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా వంగాబాబా గారు ఇంకా చాలా చెప్పారు ఆయన. సో వంగాబాబా కాలజ్ఞానం గురించి చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.